ఐపీఎల్ 2025లో భాగంగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేంద్రలో బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో 153 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్ సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడానికి ముఖ్య కారణం బ్యాటింగ్ వైఫల్యం అని చెప్పుకొచ్చాడు. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైందని చెప్పుకొచ్చాడు. లేకుంటే మాత్రం భారీ స్కోర్ చేసి ఉండేదని అన్నాడు. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం బ్యాటింగ్ వైఫల్యం అని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్. ఇలా అయితే ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ చేరడం చాలా కష్టమే అని చెప్పుకొచ్చాడు. వరుసగా 4 ఓటములను మూటగట్టుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఒకే ఒక్క మ్యాచ్ గెలవడం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ను ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా అయితే కప్పు కొట్టడం చాలా కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు బ్యాటింగ్లోనైతే దారుణంగా విఫలమవుతున్నారని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.